నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 3 రాష్ట్రాలకి గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు, హర్యానా గవర్నర్ గా అసీమ్ కుమార్ ఘోష్, లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కంవిదాంగ్ గుప్తాలను రాష్ట్రపతిగా నియమించారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన ఇప్పటికే కేంద్ర మంత్రిగా సేవలందించారు. మోదీ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అంతకుముందు రాష్ట్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. టీడీపీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నారు. గజపతుల రాజా కుటుంబం నుంచి 11వ సంరక్షకుడిగా అశోక్ గజపతిరాజు ఉన్నారు. తొలిసారి ఆయన 1978లో జనతా పార్టీ తరఫున విజయనగరంలో గెలుపొందారు. 2004 మినహా 1983 నుంచి 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుస విజయాలు సాధిస్తూ 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో విజయనగరం ఎంపీగా ఆయన విజయం సాధించారు. మోదీ కేబినెట్ లో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ 2018లో కేంద్ర పదవికి రాజీనామా చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్ లో 25 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నారు. మహారాజా అలక్ నారాయణ విద్యా సంస్థలను నిర్వహిస్తున్నారు. అలాగే మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఆయన బాధ్యతలు కొనసాగిస్తున్నారు. గతంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అంతేకాకుండా విదేశాల్లో ఉన్నత విద్య చదివారు. వివాదరహితుడిగా ఆయనకు ఒక మంచి పేరు ఉంది. మూడు రాష్ట్రాలకి గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు, హర్యానా గవర్నర్ గా అసీమ్ కుమార్ ఘోష్, లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవీందర్ గుప్తాలను రాష్ట్రపతి నియమించారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన ఇప్పటికే కేంద్ర మంత్రిగా సేవలందించారు. మోదీ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అంతకుముందు రాష్ట్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. టీడీపీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నారు. గజపతుల రాజా కుటుంబం నుంచి 11వ సంరక్షకుడిగా అశోక్ గజపతిరాజు ఉన్నారు. తొలిసారి ఆయన 1978లో జనతా పార్టీ తరఫున విజయనగరంలో గెలుపొందారు. 2004 మినహా 1983 నుంచి 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుస విజయాలు సాధిస్తూ 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో విజయనగరం ఎంపీగా ఆయన విజయం సాధించారు. మోదీ కేబినెట్ లో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ 2018లో కేంద్ర పదవికి రాజీనామా చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో 25 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నారు. మహారాజా అలక్ నారాయణ విద్యా సంస్థలను నిర్వహిస్తున్నారు. అలాగే మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఆయన బాధ్యతలు కొనసాగిస్తున్నారు. గతంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. అంతేకాకుండా విదేశాల్లో ఉన్నత విద్య చదివారు. వివాదరహితుడిగా ఆయనకు ఒక మంచి పేరు ఉంది.